అండ్ తెలుగులో మంచి పేరు మీది ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మే మూవీ రిలీజ్ అవుతుంది. June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So, Kalki kosam nenu audience. Ee cinema kosam nenu actor. So, of course, difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team. And they've done the trailer and everything about the film looks very interesting. And I can't wait to see it. Like all of you. Okay, all the best. Thank you. కాజల్ గారు హియర్ ఇక్కడ సో మీరు ప్రీవియస్గా చాలా ఫిల్మ్స్ చేసి ఉన్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are trying our level best, trying to make sure that the exposure is as much as possible. సో బేసికలీ ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్? అంటే ఎలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ జానర్స్కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్కి. This I think Bobby Garu will be able to answer better. We actually ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేదే ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ. ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట. యా రైట్. ఆల్ ద బెస్ట్. Thank you. But it will be in other languages once it later on maybe. Later on, yeah. సుమన్ గారు డైరెక్టర్. హాయ్ సార్. ట్రైలర్ చూసినా ఇప్పటి వరకు డిస్కషన్ చూసినా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ పాయింట్లో వెళ్తుంది కదా అన్న అనిపిస్తుంది. సో దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్లు ఇన్వెస్టిగేటివ్ సినిమాలు హిట్లు చాలా హిట్ అయ్యాయి కొన్ని. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? 3 పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఏంటి? ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి. నేను వచ్చి చూడాలంటే అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లరు ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పటి వరకు. అవునండి. మీరు స్పెషలైజ్డ్ చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక వాళ్ళ కెరీర్లో మీకు ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అని అడిగితే ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు అది. కానీ ఆ కేసుని సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఎంట్రీలోనో లేకపోతే రిటైర్డ్ అయిపోయాకనో చెప్తారు ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానండి. బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ ఇలాగా తన షీ టీమ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని ఎంత సాల్వ్ చేసింది, దానికి ఎంత ఒక జస్టిస్ తీసుకురావడానికి ట్రై చేసింది అన్నది ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఒక కేసు ఒక క్లూస్ తీసుకునడం, ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్. షీఈస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ ఇన్ ది స్టోరీ. మొదటి సినిమాకే డైరెక్షన్ ఇదే కథనే అంటే క్రైమ్ థ్రిల్లర్ని చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంకో లవ్ స్టోరీలు కానీ అవి ఇంట్రడ్యూస్ అవుతుంటారు కదా. అంటే ఇదే చేయాలని అనుకోలేదండి. ఇది బై యాక్సిడెంట్గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవకాశం 2 కలిసి వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు, కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఈస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ థింగ్. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా? లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారా? Of course, Andy.
Mana entire team, we all worked very hard to find out and do research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru. And of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman Garu, Shashi Garu and me. And Adi Tarvata, we reached a specific characterization for Satyabhama, that we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation, and loads of homework that went behind it. వైల్ డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమీ అనిపించలేదు, రియల్గా కాజల్ గారు చేసినట్టు అనిపించింది. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, ఏమన్నా దెబ్బలు తగ్గడం? Really, నేనే చేశారు. So it will look real. But I think the point was to keep it easy and believable. And I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. Endukante that would look unrealistic. So I'm glad that you feel it's looking very real, because that was the point. కాజల్ గారు, ఇక్కడ టార్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీ మీద, బికాస్ నా హార్ట్ ఎంత వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. Fair kuda you should only file. అండ్ నెక్స్ట్ So where will you go? You'll come to Satyabhama only, kada?